ఈరోజు ఏపీ స్టేట్ మైనారిటీస్ కమిషన్ చాలా సిన్సియర్గా తమ విధులు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా మైనారిటీలు ఎవరైతే ముస్లింలు, క్రిస్టియన్లు, జైన్లు, బుద్ధులు, పర్షియన్లు రాష్ట్రమంతటా కూడా ఎక్కడైనా వివక్షకు గురైనా, వారిపైన ఏదైనా అన్యాయం జరిగినా, వాళ్ళకి ఇబ్బంది జరిగినా వారు వచ్చి కమిషన్ని అప్రోచ్ అవుతున్నారు. కమిషన్ కూడా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళ సమస్యను అడ్రస్ చేస్తూ వాళ్ళ కన్సర్న్ అధికారులను కూడా మనం నోటీసులు ఇచ్చి వాళ్ళ పిలిపించి వాళ్ళ కక్షిదారులను కూడా పిలిచి మనం విచారణ జరిపి వాళ్ళకి న్యాయం చేస్తున్నాము. ఇందులో భాగంగా అనేక సమస్యలు కూడా పరిష్కారం అయ్యాయి. ముఖ్యంగా ఏదైతే దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు 4% రిజర్వేషన్ ఇచ్చారో ఆ 4%లో షేక్లకు మాత్రమే కాక అబ్దుల్, మొహమ్మద్ మరియు ఇతర అత్తర్ సాహిబులకు కూడా వర్తించే విధంగా కూడా మనము ఆర్డర్స్ ఇవ్వడం, ప్రతి జిల్లా కలెక్టర్ కూడా ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వక్ఫ్ భూములు కూడా కాపాడేదానికి కూడా మనం ఒక స్పెషల్ జ్యుడిషియరీ ఎంక్వైరీ కూడా వేసి వాళ్లను వక్ఫ్ బోర్డు అధికారులను కూడా మనం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వక్ఫ్ భూములు ఏదైనా అన్యాక్రాంతమయ్యి అది రిజిస్ట్రేషన్ జరగకుండా కూడా మనము స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అథారిటీకి మనం లెటర్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఏదైనా ఈ యొక్క 22A కింద ఉన్న ఈ వక్ఫ్ భూములు రిజిస్టర్ చేయరాదని చెప్పి కూడా మనము అడ్వైస్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం ఈ యొక్క కమిషన్ను ప్రజలకు చేరువ చేసే విధానంలో ఏదైతే కర్నూలు పట్టణంలో కలెక్టరేట్లో మనం ఆ యొక్క గ్రీవియన్సెస్ వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకునేదానికి కూడా మనం క్యాంప్ పెట్టడం జరిగింది. అదేవిధంగా విశాఖపట్నంలో కూడా మనం క్యాంప్ పెట్టి అక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్న మైనారిటీసు, ఎస్సీసు, క్రిస్టియన్సు, మైనారిటీసు, ముస్లిమ్సు వీళ్ళని అందరూ కూడా మనం అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని వాళ్ళకు కూడా న్యాయం చేసే విధంగా కూడా మనం పనిచేస్తున్నాం. ఇక్కడ గుంటూరు, విజయవాడ మరియు నెల్లూరు కూడా ప్రతి సమస్యను కూడా మనము అడ్రస్ చేయడం జరుగుతుంది. నెలలో ప్రతి 2 సార్లు కూడా మన కమిషన్ యొక్క కోర్టులు నడుస్తున్నాయి. మనం ఏ సమయంలోనూ కూడా ఎవరైనా కూడా వచ్చి కమిషన్ను వచ్చి మన సమస్యను వివరించుకొని వాళ్ళకి న్యాయం పొందే విధంగా ఈరోజు పనిచేస్తూ ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత మైనారిటీలకు అనేక విధాలుగా ఈరోజు మనకు మేలు జరుగుతూ ఉంది. ఏదైతే షాదీ తోఫా ₹1,00,000 ఇవ్వడం కానీ, అదేవిధంగా మైనారిటీ ఆడపిల్లల కోసము ఇది ప్రత్యేకంగా వాళ్ళు 10వ తరగతి చదువుకునే దాని విధంగా దోహదపడుతూ 10th క్లాస్ని తీసుకురావడం కూడా ఒక మంచి పరిణామం. అదేవిధంగా ఇమాంలకు, మౌజన్లకు ఈరోజు 5,000, 10,000 ఇచ్చి మసీదులు చాలా పల్లెల ప్రాంతాల్లో ఉన్న మసీదులకు ఆదాయం లేకుండా అవి నడవడం కష్టంగా ఉండే సమయంలో ఈ డబ్బు ఏదైతే మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మసీదులకు ఇస్తున్నారో వాటితో అక్కడ ఇమాంలు, మౌజన్లు గౌరవ వేతనం ఇచ్చి ఆ మసీదులు కూడా లక్షణంగా అవి జరుగుతున్నాయి. వీటికి నేను ముస్లిం సమాజం తరపున మన ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈరోజు మైనారిటీలందరూ కూడా న్యాయం చేసే విధంగా వాళ్లకు పూర్తిగా నవరత్నాలు అందే విధంగా కూడా మనం వాళ్ళని చైతన్యవంతం కూడా చేయడానికి కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. అందరికీ కూడా మీరు ఒకటే విన్నవిస్తున్నా, మన ముస్లింలు ఎక్కడ కూడా వివక్ష అయినా కూడా మీరు కమిషన్ని, ముస్లింలే కాక క్రైస్తవులు కానీ, జైన్లు కానీ మీరు ఎక్కడైనా వివక్ష గురైనా కూడా ఏ సమయంలో అయినా కూడా మీరు కమిషన్ మీరు వచ్చి తమ ఫిర్యాదు ఇచ్చి న్యాయం పొందవలసిందిగా నేను కోరుకుంటున్నాను.